నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఎన్నికైన 164 మంది ఎమ్మెల్యేలు కొంతమంది బాగా పనిచేస్తున్నారు, మరికొంతమంది చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ నిర్లక్ష్యంగా వ్యవహరించే వాళ్ళు దాదాపుగా 48 మందిని లెక్కేశారు ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు క్యాబినెట్లో కూడా 48 మంది ఎమ్మెల్యేలపైనే కొంతసేపు చర్చ జరిగినట్టు కూడా తెలుస్తుంది. 45 మంది ఎమ్మెల్యేలు కనీసం గత 18 నెలల కాలంలో తమ పనితీరును మార్చుకుని ప్రజలకు దగ్గరగా ఉండే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రజలకి దగ్గరయ్యే అవకాశం ఏమాత్రం లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనేది ముఖ్యమంత్రి గారి అభిప్రాయం. మరి వాళ్ళ క్యాబినెట్లో 45 మంది ఎమ్మెల్యేల పైన వ్యాఖ్యలు చేస్తూ 50,000, 70,000, 80,000తో గెలిచామని చెప్పి ఏమైనా ఈ 45 మంది ఎమ్మెల్యేలు విర్రవీగితే వచ్చే ఎన్నికల్లో కనీసం 10,000 మెజార్టీ కూడా రాకపోవచ్చు. అసలు మెజార్టీ వస్తుందా రాదా మీకు? అలాంటి పరిస్థితి మీరు నియోజకవర్గాలు ఎందుకు తెచ్చుకుంటున్నారు? కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నప్పుడు మీరెందుకు బాధ్యతగా వ్యవహరించట్లేదు? సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, పెన్షన్స్ కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలు, లేదంటే అన్నా క్యాంటీన్ల తనిఖీలు కానీ ఇవన్నీ ఎందుకు చేయడం లేదు ఎమ్మెల్యేలు అనేది చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రశ్న. అంతేకాదు, ఎమ్మెల్యేలని కట్టడి చేయవలసిన బాధ్యత ఇన్ఛార్జి మంత్రులదే అని చాలా స్పష్టంగా చెప్పారు చంద్రబాబు గారు. మరో అడుగు ముందుకేసి 5 ఎమ్మెల్యేలకు ఒక ఇన్ఛార్జి మంత్రి ఎట్లా సాధ్యపడుతుంది? కూటమిలో టీడీపీ ఉన్నారు, జనసేన ఉన్నారు, బీజేపీ ఉన్నారు. మరి 5 మంత్రుల కంటే తెలుగుదేశం పార్టీ పరంగా కౌంట్ చేసుకుని చెప్తారా, లేదు అంటే జనసేన పార్టీ పరంగా చెప్తారా తెలియదు. కానీ 5 ఎమ్మెల్యేలు ఒక మంత్రి బాధ్యత తీసుకోవడం, 5 ఎమ్మెల్యేల పనితీరుని ఎప్పటికప్పుడే సమీక్షించుకోవడం, 5 ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా, ఏ విధంగా ఉన్నారు, వాళ్ళ వ్యాఖ్యలు ఏంటి, వాళ్ళ యొక్క ప్రతిరోజు షెడ్యూల్ ఏంటి, ఏమైనా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఆ ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారా, ఎక్కడైనా అక్రమంగా దందాగిరి చేసే పనులు ఎమ్మెల్యేలు ఉన్నారా, ఇవన్నీ కూడా సమీక్షించడానికి 5 ఎమ్మెల్యేలకి ఒక్కో మంత్రిని పెట్టాలని కూడా ఒక ప్రతిపాదన చంద్రబాబు గారు చేశారని కూడా తెలుస్తుంది. అంతేకాదు, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరొక విధంగా వ్యాఖ్యలు చేశారు. ఈ మంత్రులు కట్టడి చేసే విషయంలో సీఎం గారు మీరు చాలా స్ట్రిక్ట్గా, సీరియస్గా చెప్పండి. ఎమ్మెల్యేలు కాస్త బరి తెగించి వ్యవహరిస్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో పరిధి దాటారు, ఎక్కడ కూడా భయం అనేది లేకుండా వ్యవహరిస్తున్నారు. మాట్లాడే విషయంలో కానీ, అదేవిధంగా ప్రభుత్వం పైన ఇతర పార్టీలు చేసే రాజకీయ వ్యాఖ్యలపైన కనీసం స్పందించకపోవడం కానీ, అక్రమ దందాగిరిలో కొంతమంది ఎమ్మెల్యేలు అదే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇవన్నీ కూడా సీఎం గారు సీరియస్గా తీసుకుని ఎమ్మెల్యేని హెచ్చరించాలని కూడా ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారు కాస్త సమర్థిస్తూ వారికి గట్టిగా చెప్పని చెప్పారట క్యాబినెట్లో. అంతేకాకుండా నిన్న మొన్న చిత్తూరు జిల్లాలో, అది కూడా ఎర్ర చందనం ఉన్న ప్రాంతాల్లో పర్యటించిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎర్రచందనం లూటీలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం బయట పెడతా, రామచంద్రారెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చూస్తా ఏం జరుగుతుందని ఒక కీలక వ్యాఖ్య కూడా పవన్ కళ్యాణ్ గారు క్యాబినెట్ చేశారట. మరి చిత్తూరు జిల్లా అనగానే తిరుపతి, అవన్నీ కూడా చిత్తూరు జిల్లా పరిధిలోకి వస్తాయి. మరి ఎర్రచందనం అంటే మరి ఈ వ్యవహారాల్లో మరి కాంగ్రెస్లో కానీ వైఎస్ఆర్సీపీలో కానీ మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి దీని అందరికీ పాత్రదారుడు, సూత్రధారుడు అనేది పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలుగా కనిపిస్తున్నాయి. త్వరలోనే రామచంద్రారెడ్డి పని పడతానని చెప్పి అంటారు. మరి ఎట్లా పడతారు, ఏంటి, ఏం జరుగుతుంది? ఎర్రచందనంలో రామచంద్రారెడ్డి పాత్ర ఏమైనా ఉందా? మరి ప్రభుత్వ పరంగా ఎలాంటి ఆధారాలు పవన్ కళ్యాణ్ గారికి దొరికాయి, ఎవరెవరి పాత్ర ఏ ఉంది అనే ఆటోమేటిక్గా పవన్ కళ్యాణ్ గారు మరి కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.
ఏదేమైనా ఈరోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజకీయ అంశాలను కూడా జోడించారని కూడా తెలుస్తుంది. రాజకీయ అంశాలంటే ఎమ్మెల్యేల పనితీరు పైన ఇన్ఛార్జ్ మంత్రి బాధ్యతలు తీసుకోవడం, 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని పెట్టడం, అంటే ఎమ్మెల్యేలు పరిధి దాటి ప్రభుత్వాన్ని ప్రభుత్వ పెద్దలను కూడా లెక్క చేయలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పి అనుకోవాలి. ఒకప్పుడు లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాలకు ఉండేవాళ్ళు, జిల్లాలో అడ్మినిస్ట్రేషన్ని ఎమ్మెల్యేలని కోఆర్డినేట్ చేసేవాళ్ళు ఇన్ఛార్జ్ మంత్రులు. ఇప్పుడు అలా లేదు, ఇన్ఛార్జ్ మంత్రులు జిల్లాను చూసుకోవాలి, ఎమ్మెల్యేలు పనితీరు చూడాలి, ఎమ్మెల్యేల ప్రవర్తన తీరు చూడాలి. ఎమ్మెల్యేల వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తే పూర్తి బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులదే, వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులు అని చెప్పి చెప్పడమే కాదు, 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రి ఇన్ఛార్జికి పెట్టాలంటే దీన్ని బట్టి పరిస్థితి ఎలాంటి స్థాయికి దిగజారిందో అనేది అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇవాళ సీఎం గారిని లేకపోతే పార్టీ అధినేతల్ని, పార్టీకి సంబంధించిన పెద్దల్ని లెక్క చేయలేని పరిస్థితిలో కూటమిలో ఎమ్మెల్యేలు ఉన్నారనేది మరి చెప్పకనే చెప్పినట్టు కూడా మరి అర్థమవుతుంది. దీన్ని బట్టి మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేల పైన కట్టడి చేస్తే ఎమ్మెల్యేల కట్టడికి కట్టుబడి ఉంటారా, లేదంటే ఎమ్మెల్యేల అసమ్మతి రాగం స్టార్ట్ అవుతుందా? ఒకవేళ రాజకీయ పరిణామాలు ఎక్కడ తేడా వస్తే అధికార పార్టీలోని ఎమ్మెల్యేలు పక్క చూపులు చూసే అవకాశాలు ఉంటాయా? ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. కానీ 5 ఎమ్మెల్యేలకు ఒక మంత్రిని పెడితే ఆ ఎమ్మెల్యేలు ఎలాంటి డిమాండ్స్ పెడతారు, ఏమేమి చేయాలి, ఏమేమి ఆదాయ వనరులు సమకూర్చాలి, అవి సమకూర్చేటప్పుడు యంత్రాంగాన్ని వాడుకోవాలి, యంత్రాంగం చర్యలు తీసుకుంటే మంత్రులు చూస్తూ ఉండాలి తప్ప మీరెవరు కూడా మా మీద పెత్తనం చేయొద్దని చెప్పి ఎమ్మెల్యేలు ఏమైనా తిరుగుబాటు చేసే అవకాశం ఉందా? ఏం జరుగుతుందో చూడాలి. మరి వాళ్ళు చేసిన క్యాబినెట్లో సీఎం గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేసిన వ్యాఖ్యలపైన మిగిలిన ఎమ్మెల్యేల స్పందన మరి ఇవాళ రేపట్లో వారి అభిప్రాయం ఏంటి కూడా మళ్ళీ ఎంటీవీ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెన్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.